నిన్న మేము నారా చంద్రబాబు నాయుడు గారిని నీ 45 ఏళ్ళు 50 ఏళ్ల అనుభవాన్ని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నీకంటే చిన్నవాడైనటువంటి 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపిన అనుభవంతో కేవలం 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కొన్ని అడిగారు. ఏమడిగారు? అయ్యా, ఎన్నికలు జరిగిన తంతంతా కూడా సీసీ ఫుటేజీల్ని సమాజానికి ఇవ్వండి, మీడియా ప్రపంచానికి ఇవ్వండి, రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వండి, వెబ్కాస్టింగ్ ఇవ్వండి, వెబ్కాస్టింగ్ జరిగినటువంటి తీరు మొత్తాన్ని ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వండి అని చెప్పని ఆయన నిన్ను అడిగారు. ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాను. ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీకు భయం? నిజంగా మీరు ధర్మబద్ధంగా పారదర్శకంగా శాంతియుతంగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఆ వెబ్కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజీలు కానీ ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు? భయం. మీకు భయం. భయం కాబట్టి ఇవ్వరు, దాచుకుంటారు. ఇవ్వాలి కదా. నిజంగా మీరు చాలా ఇంకా లోకేష్ గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ చాలా ఉన్నాయి. మన జిల్లా కలెక్టర్ గారి బండారం ఏంటయ్యా అంటే, ఆయన బండారం మాట్లాడే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు, అంటే మాకు ఈ సమాచారం ఇవ్వగలరా మీరు, నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి సమాచారంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రెండు చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి 2 చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిస్టర్ కలెక్టర్, నీ స్టైల్ బాగుంది, నీ టక్కు బాగుంది, నీ చొక్కా బాగుంది, నువ్వు ఇన్షర్ట్ చేసిన మడత లేకుండా పొట్ట కనపడకుండా కనపడుతుందా, అందుకే పొట్ట కనపడకుండా ముంచున్నట్టున్నాడు ఈయన. సరే, మీకేముంటే మాకు అనవసరం. మీ కళ్ళ ముందు దొంగ ఓట్లు వేస్తా, దొంగ ఓటర్లు దొంగలు ప్రజాస్వామ్యం అనేటువంటి గుళ్ళో దొంగతనం చేస్తున్నటువంటి, మామూలుగా దేవుడి గుళ్ళో తీర్థపు గిన్నె, తీర్థపు చెంచా, గుళ్ళో గంటలు ఎత్తికే దొంగలు ఎట్టా ఉంటారో, ఈ ప్రజాస్వామ్యంలో దొంగోట్లు వేస్తున్నటువంటి ఈ దొంగలు ఎవరు? ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది. కలెక్టర్ గారు ముందు నుంచున్నటువంటి వాడు ఒకటి పేరు దస్తగిరి, తండ్రి పేరు నాగన్న, ఇంటి నంబర్ 1/10, వయసు 36 ఏళ్ళు, జమ్మలమడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మరి ఈ ఎట్టా ఓటేస్తున్నాడు? కలెక్టర్ ఎదురుగుండా, కలెక్టర్ విట్నెస్ పక్కన కలెక్టర్ గారు ఎదురుగుండా ఉంచున్నాడు రెండోవాడు సందీప్ కుమారు, తిప్పిరిపాటి, తండ్రి పేరు గంగరాజు, ఇంటి నెంబర్ 1/111, వయసు 25 ఏళ్ళు, ఓటర్ ఐడి కార్డు నెంబర్ కూడా ఉంది, RGS 091663137. ఆయనది ఆ నియోజకవర్గం కాదు, ఆయన ఓటేస్తున్నాడు జమ్మలమడుగు నుంచి వచ్చి. అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు గుళ్ళో ఎలా అయితే ఇత్తడి చెంబుల కోసం
ఇత్తడి గంటలను ఎత్తికెళ్తాకు వచ్చే దొంగలు ఎట్టా ఉంటారో అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలయంలో దొంగతనానికి వచ్చినటువంటి గుళ్ళో గంటలు ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా, గుళ్ళో తీర్థపు గిన్నె ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా, ఈ గుళ్ళో శటకోపాలు ఎత్తుకెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు పక్క ఊరు నుంచి, పక్క నియోజకవర్గం నుంచి. వీళ్ళ పరిస్థితి ఎందుకు కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు? సమాధానం చెప్పరు. అలాగే లైన్లో నుంచున్న అతను, లైన్లో ఉంచిన వాళ్ళు అందరూ దొంగ ఓటర్లే, దాదాపుగా 90% మంది దొంగ ఓటర్లే. వాళ్ళలో మేము ఒకటి మర్చుకు గుర్తించి చెప్పాం. మర్రి ప్రకాశం, తండ్రి పేరు మర్రి కృష్ణ, ఇంటి నెంబర్ 7/5, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆ ఊరు పేరు నవాబుపేట, మైలవరం మండలం. ఎందుకు వచ్చాడు లైన్లోకి? ఎట్టా వచ్చాడు? ఓటు ఎట్టా వేశాడు? ఎవడు ఓటేశాడు? అంటే ఎవరి తరపు ఉన్నటువంటి ఓటుని వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు. మనం అనుకున్నాం కదా, గుళ్ళో చెంబులు, గంటలు, తీర్థపు గరిట్లు ఎత్తుకెళ్తాకు వస్తారు కదా, అట్లా వీడు వచ్చాడు ప్రజాస్వామ్యమైనటువంటి గుళ్ళో ఆలయంలో ఎత్తుకెళ్తాకు వచ్చాడు కదా. ఈ దొంగలు ఎందుకు వచ్చారు? వాళ్ళని పట్టుకోరా? అలాగే పోలింగ్ స్టేషన్, ఆడి ఒరిజినల్ ఓటు ఉన్నది పోలింగ్ స్టేషన్ 44, నవాబ్పేట, మైలవరం మండలం. జనార్దన్ రెడ్డి, ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, తండ్రి పేరు రామసుబ్బారెడ్డి, ఇంటి నెంబర్ 5/83. ఈ దొంగ ఎట్టా వచ్చాడు? లైన్లో ఎట్టా నుంచున్నాడు? ఈ దొంగలందరూ ఎట్లా వచ్చారు? మీ కళ్ళ ముందే ఎవడి ఓట్లు దొంగతనం చేశారు? సమాధానం ఎవడు చెప్తాడు? చెప్పరా? నారా చంద్రబాబు నాయుడు చెప్పడు, జిల్లా కలెక్టర్ చెప్పడు, ఎలక్షన్ కమిషన్ చెప్పదు. పొన్నతోట మల్లికార్జున్, పొన్నతోట విలేజీ, జమ్మలమడుగు మండలం. ఆయన ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి. ఎట్టా నుంచున్నాడు లైన్లో, ఓటేస్తున్నాడు. ఈ దొంగలందరూ ఎవరు? గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వచ్చి, కొన్ని గుళ్ళో అన్న రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేస్తారు. గుళ్ళో గంటలకి, తీర్థపు గిన్నెలకి, తీర్థపు గరిట్లకి, లేకపోతే శటకోపానికి ఎత్తుకెళ్తాక రాత్రిపూట వస్తారు. కానీ వీళ్ళు పగలు వచ్చారు కదా, పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం, పోలీసులు, ఎన్నికల అధికారులు ఉండగా ఎలా వచ్చి ఎలా ఓటేశారు? వీళ్ళందరూ బరితెగించి లైన్లో ఎట్టా నుంచున్నారు? ఏని జగన్ గారు అడిగారు కదా, మారెడ్డి చిన్నపుల్లారెడ్డి ఈ సప్పగీడే సర్పంచ్, కర్మలవారిపల్లెం గ్రామ సర్పంచి. ఎంత బరితెగించారు చూడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పాత రోజుల్లో చంబల్లో ఇట్లా ఉండేవాళ్ళు పట్టపక్కలే వచ్చి దోషికెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పాను. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందని చెప్పి నేను అడుగుతున్నాడు అని చెప్పి అడిగారు. ఎవడు సమానం చెప్పరా? మీరు ఊరికే ఊరేగింపులు చేసుకుంటారా? ఈ లైన్లో ఉంచిన వాళ్ళు వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు కనుక గబాలను స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడిగా సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదన్నా జరిగితే 4 రౌండ్లో 5 రౌండ్లో తాపీగా 3 టేబుల్లో 4 టేబుల్లో వేసి చేస్తారు. కాబట్టి పాత ప్రొసీజర్ తీసుకోండి. కోర్టు తాళాలు తీసేలోపు, కోర్టు మొత్తం ఊడిసేలోపు, జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి. అయిపోతే ఎవరిని? ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీ కార్యకర్తలే నమ్మట్లా. రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని చెప్పిన వాళ్ళే నమ్మట్లా. ఇంకెవరిని నమ్మిస్తారు మీరు? తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు తండ్రిని కొడుకు మోసం చేయాలి, కొడుకుని తండ్రి మోసం చేయాలి. నాన్న బాగా చేశాను నాన్న, మనం బాగా గుద్దేసుకున్నాం నాన్న, గెలిచేశాను నాన్న, జగన్ ఓడిపోయాడు నాన్న, మొదటిసారి పులివెందుల్లో ఎలక్షన్ జరిగినాయి నాన్న, ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని తండ్రి ఏమో కొడుకేమో తండ్రికి స్వీట్ తినిపించాలి,
తండ్రి ఏమో నిజం నాన్న, అసలు మన ఇద్దరం నాన్న లోకేష్ మన ఇద్దరం కలిసి అసలు 30 ఇన్నేళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం, అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని కొడుకు మోసం చేయడం, కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు. ఇంకెవరు నమ్ముతాడు? ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇవాళ మీ వీడియోలు మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి TV5 వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, ఈనాడు వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, TV9 ఎన్టీవీ ఏ ఛానల్లో BRK RK ERK ARK లోపల లేదు, బిగ్గు లేదు, స్మాలు లేదు. కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ. మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు. మీరిచ్చిన వీడియోలు, మీరిచ్చిన ఫుటేజీలు మీరేమనుకున్నారు? ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడో, లేకపోతే TV5లో పనిచేసేవాడో, ఈటీవీలో పనిచేసేవాడో ఎవడొకడు బయటికి ఇచ్చేస్తాడేమో మైటి. అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పారు. మీకే బద్దలైపోయింది. అంటే మీరెంత పాపాత్మలో, మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో, చెరబట్టారో. నాడు దుశ్శాసనుడు సభలో ఏదైతే రాజ్యసభలో కళ్ళు కనపడనటువంటి ఒక అందరాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడో, దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో. ఇంతమంది పెద్దలు, రాజుగారికేమో కళ్ళు కనపడవు, ఇక్కడ రాజుగారికేమో కళ్ళుండి కనపడవు, నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు. ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్ళే వీటన్నిటికీ పాపాలు చుడతారు, పాప పనులు చేస్తారు. సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టింది జిల్లా కలెక్టర్ చర్యల్ని, ఎన్నికల కమిషన్ చర్యల్ని.